సో హలో గైస్, ఈరోజు వచ్చేసి మనము మైలేజ్ టెస్ట్ అయితే చేసుకుందాం. సో ట్రిప్ చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ మొత్తం ట్రిప్ బిలో 0 పెట్టేసిన. అండ్ ట్రిప్ ఏ వచ్చేసి మనకు 300 కిలోమీటర్స్ ఉంది. అండ్ బడ్జెట్ వచ్చేసి ట్రిప్ ఏలోది 55 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ట్రిప్ బిలో వచ్చేసి 57 ఉండే. నేను ఇందాక ఇది నార్మల్ బైక్ మీద 16 చూపిస్తుంది. అండ్ ట్రిప్ చూసుకోండి 0 ఉంటుంది, మొత్తం 0 కిలోమీటర్స్. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ చేసుకున్నాం. సో వీడియో అయితే చలో, ఇది ఇప్పుడు ట్రిప్ ఏలో ఉంది. అండ్ ట్రిప్ బి కూడా రికార్డ్ అవుతుంది మనకైతే నార్మల్గా అయితే. సో మన బండి బైక్ మీద దీని మీద మైలేజ్ టెస్ట్ అయితే చేయడం. సో నేను ఆల్రెడీ రూట్ వచ్చేసి ఇది దేవరకొండ నుంచి హైదరాబాద్కి ఉంది. సో మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు వెళ్ళి సో కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చాను అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ టైంలో వెళ్తున్నా. సో ఆల్రెడీ స్పీడ్ వచ్చేసి నేను 40 నుంచి 70 లోపే మెయింటైన్ చేస్తాను, ఎక్కువ కూడా పోను. ఎందుకంటే మనం నార్మల్ హైవే మీద ఎంత స్పీడ్ వస్తుందో చూడాలి కదా. హైవే మీద మరీ ఎక్కువ స్పీడ్ కాకుండా నార్మల్ స్పీడ్లో అయితే ఒకసారి ఫస్ట్ టైం చెక్ చేద్దాం. 50 to 70 మధ్యలో ఎంత వస్తుంది మనకు మైలేజ్. సో ఇప్పుడు మనకు నార్మల్కి ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే, సో ఇట్లా ఈ స్పీడ్లో 50లో నడితే మనకు మైలేజ్ 60, 65, 70 ఇస్తుంది అన్నట్టు చూపిస్తుంది నార్మల్గా. సో 50 నుంచి స్పీడ్ బట్టి 50 నుంచి 60 మధ్యలో అంటే నడుతుంది. సో మరి హై స్పీడ్స్లో వెళ్తే అప్పుడు మైలేజ్ అనేది తగ్గిస్తారు కన్ఫామ్, ఏ బైక్ అన్నట్టు మనకు మైలేజ్ తగ్గిస్తుంది. సో ఇప్పటికైతే దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. సో బాగానే ఉంది. రోడ్ మీద వెళ్తున్నాం ఇప్పుడు దేవరకొండ నుంచి హైదరాబాద్. సో వీడియో కూడా కొంచెం షార్ట్గానే పెడతాను, ఎందుకంటే నేను మొబైల్తోనే వీడియో తీస్తున్నాను కాబట్టి ఎక్కువసేపు తీసినా కూడా బాగుండదు. అట్లా షార్ట్ వీడియోలో తీసిన మళ్ళీ హైవేస్ మీద అంటే ఓకే, మళ్ళీ ఎక్కడైనా ట్రాఫిక్ ఏదైనా విలేజెస్ అట్లా వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అయిపోతుంది వీడియో చేయడానికి. మళ్ళీ గేర్ మార్చాలా, బ్రేకింగ్ ఇదంతా ఉంటుంది కదా. అందుకని 25 కిలోమీటర్స్ అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయాను నేను. 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ స్క్రీన్లో చూసుకుంటే చూపిస్తుంది. అండ్ మైలేజ్ ఈ 64 మీద ఎట్లా పోతే 70, 64 నుంచి అట్లా పోతే ఏంటంటే ఈజీగా 70 చూపిస్తుంది. అండ్ ఫైనల్లీ గైస్, సో ఇక్కడ చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో అయితే ఉన్న పైన చెరువు, ఇక్కడ లొకేషన్ చూసుకోవచ్చు, చాలామందికి తెలుసు. అండ్ లెట్స్ సీ. సో ఇప్పుడు వచ్చేసి ఇది ట్రిప్ అన్నమాట. సో ఇది నేను మొత్తం రీసెట్ చేయలేదు. ఇది 300 కిలోమీటర్స్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు 381 అయితే ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 57 మైలేజ్ అయితే చూపిస్తుంది. సో అండ్ ట్రిప్ బి వచ్చేసి మనం పెట్టుకుంది. సో స్టార్ట్ అయినప్పటి నుంచి సో ఆల్మోస్ట్ నేను 73 కిలోమీటర్స్కి అయితే ట్రావెల్ చేసిన. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ. సో అయితే చూసుకోవచ్చు 73 కిలోమీటర్స్కి అయితే వచ్చిన. అండ్ మైలేజ్ వచ్చేసి నాకు 73 అయితే చూపిస్తుంది. సో చూసుకోండి 73 అయితే మైలేజ్ చూపిస్తుంది నాకైతే. సో పల్సర్ 73 అంటే గ్రేట్. సో నాకు అనిపిస్తుంది చాలా గ్రేట్ 73 అంటే. సో 73 కిలోమీటర్స్కి 73 అయితే చూపిస్తుంది. సో చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇంకా 2 పాయింట్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ అయితే ఉంది. సో నేను కొట్టించినప్పుడు 280 రూపీస్ అయితే కొట్టించిన పెట్రోలు. సో స్టార్ట్ అయినప్పుడు 3 పాయింట్స్ అయితే చూపిస్తుండే అక్కడ. సో కొంచెం దూరం రాగానే ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అనుకుంటా పాయింట్ వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ 73 అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి నేను మొత్తానికి అయితే లో ఆర్పిఎం మీద అయితే నడిపిన. సో ఆల్మోస్ట్ 75 అనుకుంటా లాస్ట్ స్పీడ్. సో దానికంటే ఎక్కువ స్పీడ్ కూడా పోలేదు. సో నార్మల్గానే అదే స్పీడ్ మీద వచ్చేసిన. అండ్ మైలేజ్ కూడా ఈజీగా 73 వచ్చింది. 73 అంటే అప్ప చాలా గ్రేట్. సో 50 వస్తే ఒక్కొక్క బైక్ చాలు మనకి. ఇప్పుడు నార్మల్గా స్ప్లెండర్లో 70 వస్తుంది, నాకు 73 వచ్చింది, అది కూడా పల్సర్లో. సో అసలు నాకు నమ్మబుద్ధి అయితే లేదు. అండ్ 73 కిలోమీటర్స్ అయితే నేను రైడ్ చేసిన. ఇది వచ్చేసి సో లాస్ట్ అన్నమాట. సో హైవే మీద కాబట్టి 73 వచ్చింది, ఓకే. సో ఇప్పుడు సిటీలో ఎంటర్ అవుతాం కాబట్టి ముందే ఇక్కడికైతే వీడియో స్టాప్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ టైం సిటీలో అయితే ట్రై చేస్తా హయ్యర్ స్పీడ్స్ మీద. సో సిటీలో మైలేజ్ ఎంత వస్తుంది ఇట్లా నార్మల్గా. సో హైవే మీద కూడా హై స్పీడ్ మీద పోతే ఎంత మైలేజ్ వస్తుంది, అండ్ అలాగే సిటీలో డ్రైవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అనేది ప్రతి ఒక్కరు చెక్ చేస్తారు బైక్లు అయితే. సో చూద్దాము. పల్సర్ 150, ఇదైతే 125 కాదు, 150లో 73 మైలేజ్, 72, 73 మైలేజ్ అయితే వస్తుంది. ఎవరన్నా తీసుకునేటోళ్ళు ఉంటే 125 తీసుకోకండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 150 తీసుకోండి బెస్ట్. నా తరపు నుంచి అయితే ఆల్రెడీ చూసుకోవచ్చు. సో మీ తరపు నుంచి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సిటీలో ఎంత మైలేజ్ వస్తుంది, సో మీ బైక్ ఎంత వస్తుంది, ప్రతి ఒక్కటి కామెంట్ అయితే చేయండి.